సో అన్న ఈసారి మీ దగ్గర ఏం స్పెషల్ పతంగులు ఉన్నాయి, చిరాకులు ఏమున్నాయి, ఎట్లా నడుస్తుంది దందా అంత ఎట్లుంది? చెరక్ది దందా అంటే దందా మంచిగానే ఉంది. కొంచెం పబ్లిక్ రాలే, ఇంకా టైం ఉంది కదా పండగకి. దానివల్ల మనమేమో వెరైటీస్గా పతంగులు చిన్న పిల్లల గురించి అన్నీ పెట్టినాం అనమాట. ఇది వచ్చి మనకి చిన్న పిల్లలకి నచ్చినట్టు ఇది ఫైర్ మ్యాన్, ఇది వచ్చేమో టామ్ అండ్ జెర్రీ ప్లస్ చోటా భీమ్ కార్టూన్ పతంగులు, ఇంకా వచ్చి హ్యాపీ న్యూ ఇయర్ పతంగులు ఇవి. ఇంకా వచ్చి డిజైన్కి ఇంకా చిన్న పిల్లల కంటే ఇవి కూడా ఉన్నాయి. ఇది బాగుంది, ఇది యూనిక్ ఉంది బాగా. యూనిక్ అంటే ఇది షో గురించి వస్తుంది చిన్న పిల్లలకి, చిన్న చిన్న ఒక సంవత్సరం పిల్లలకి అట్లా. ఎందుకంటే పిల్లలది ఉంటుంది కదా పతంగి ఎగిరేయడానికి, దాని గురించి ఎట్లా ఉంటుంది. ఇంకొచ్చేమో మన దగ్గర ఈ డిజైన్స్ కూడా ఉన్నాయి, కలర్ఫుల్ ఇట్లా ఉన్నాయి. ఇంకా ఏమో పేపర్ది ఏమో ఇది పేపర్ కూడా ఉన్నాయి, ఆల్ టైప్స్ ఉన్నాయి మనతోనా, అట్లేం లేదు. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఉంటుంది. ఇంకా చెరకులు వచ్చి మీరు చూడొచ్చు, చిన్న పిల్లలకి ఇవి కూడా వస్తాయి. ఇంకా ఈ పువ్వులు ఉన్నాయి. ఇంకా మన చైనీస్ మాంజా ఉందా? చైనీస్ మానా బ్యాండ్ అయిపోయిందన్న. చైనీస్ మానా బ్యాండ్ అయిపోయింది మొత్తం. కావాలంటే ఇది ఉంది, స్కై కింగ్ అని కొత్తది వచ్చింది మార్కెట్లో. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది నడుస్తుంది మంచిగా. ఇంకా మీరు చూడొచ్చు. ఓ చూడదారో బోల్నేకే దొరుకుతున్నా. ఇది వచ్చి థ్రెడ్ మాంజానే, ఇది చైనీస్ మాంజా కాదు, థ్రెడ్ మాంజానే. చైనీస్ బ్యాండ్ అయింది కదా, దాని తర్వాత ఇది థ్రెడ్ మాంజా నడుస్తుంది అనమాట. हाय हाय। तो संक्रांति अब कैसे सेलिब्रेट करते? पतंगा कैसा उड़ाते? पतंगा उड़ाते यहाँ से लेते मांझा। कितना पतंगा लेते हर साल? अभी पिछले साल पे कैसा सेलिब्रेट किया था? 50 पीस लेते। 50 पीस पतंगा लेते? हाँ। तो पूरा जोरदार रहता? हाँ जोरदार रहता। अब कौन कौन उड़ाते पतंगा घर पे? हमारे भाई हमारे पापा लोग सब उड़ाते। सब उड़ाते। तो मांझा कौन सी मांझा लेते हो? मायूर गोल्ड लेते। अभी चाइनीज मांझा, नाइलैंड मांझा अभी बैन है ना, मालूम है? हाँ मालूम है। ఓకే ఓకే, థ్యాంక్ యూ. హాయ్ హాయ్. ఏమేమి తీసుకున్నారు ఇప్పుడు ఇక్కడ? నేను పతంగు చలాకులు తీసుకున్నాను. ఎట్లా ఎవ్రీ ఇయర్ ఎగరేస్తూ ఉంటారా కైట్లు పతంగులు? ఎన్ని తీసుకున్నావు ఇప్పుడు మరి? నేనైతే ఇప్పుడు ఒక 20 తీసుకున్నాను. 20 పతంగులు తీసుకున్నావా? సరిపోతాయా మరి సంక్రాంతికి? ఇప్పుడు సరిపోతే సంక్రాంతికి మళ్ళీ తీసుకుంటాను. మళ్ళీ తీసుకోవాలా? ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ పతంగులు ఎగరేస్తూ ఉన్నారు? చిన్నప్పటి నుంచి ఎగరేస్తున్నాను. ఇప్పుడు ఇంకా చిన్ననే ఉన్నావు కదా. ఎన్ని ఇయర్స్ అవుతుంది పతంగులు ఎగరేవాటి? ఒక 5 ఇయర్స్. 5 ఇయర్స్ అవుతుందా? మరి ఎట్లా ఇప్పుడు మాంజా తోటి చేలు ఇట్లా పోసుకుంటూ ఉంటాయి కదా, ఎప్పుడైనా అయిందా నీకు అట్లా? అయింది. ఏం చేస్తారు మరి? మళ్ళీ టేప్ పెట్టుకొని మళ్ళీ ఎగరేస్తున్నారు. ఇప్పుడు ఈ సేఫ్టీ అని ఒకటి ఉన్నాయి కదా ఫింగర్స్కి, తీసుకున్నావా?